ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా పామరు మండలం చాట్లవాణిపురంలో భారతరత్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన అణగారిన వర్గాలకు ఆపద్బాంధవుడని ఎమ్మెల్యే కొనియాడారు. ఇక యువతకు ఆ మహనీయుని చరిత్రను గుర్తు చేయడానికి ఈ మహత్తరమైన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మహనీయుల అడుగుజాడల్లోనే సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. మంచి నచ్చని ఏకైక నియంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, మావోయిస్టులందరూ గన్లు వదిలి జనసంద్రంలో కలిస్తే ఇప్పుడు గన్ కల్చర్ తీసుకువస్తూ మావిగన్ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని ఎమ్మెల్యే వర్ల కుమార్ విమర్శించారు. మాజీ ఉప ప్రధాని 50 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంటేరియన్గా ఉండి తనదైన శైలిలో రక్షణ శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా జాతికి సేవలు అందించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి పురస్కరించుకొని పామరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆ మహానేత విగ్రహాలకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం 2021 అక్టోబర్ 15న పామరు నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడిగా చేపట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు కూడా, ఈరోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆ మహానేతకి అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ, పూలే గారు కానీ ఘనంగా నివాళులర్పించడం, సాధ్యమైనంత వరకు 20 గంటల పైచీలకే ఆ రోజు కార్యక్రమాలు చేస్తూ ఏ గ్రామంలో విగ్రహం ఉన్నా అక్కడికి వెళ్ళి నివాళులర్పించే కార్యక్రమం, సాధ్యమైనంత వరకు అన్ని విగ్రహాలు పూర్తి చేసే ప్రక్రియ చేపట్టాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే యువతకి స్ఫూర్తి నింపడానికి, భావితరాలకి, రేపటి పౌరులకి ఆ గొప్ప నేతల యొక్క ఔన్నత్యం, వారు చేసిన త్యాగం, ఈరోజు రిజర్వేషన్ హక్కులు, ఈరోజు ధైర్యంగా దళితుడు గళం విప్పుతున్నాడంటే ఒక ఆత్మగౌరవంతో ముందడుగు వేస్తున్నట్టు, వీటన్నిటికీ ఆ మహనీయులే కారణం. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి జాతికి అంకితం చేసి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించి కంచు కవచంలా దానికి పరిరక్షణగా ఉన్న వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు ఆ నాయకుల స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఉందంటే ఆ మహనీయుల స్ఫూర్తే. ఆ రోజున సమాజంలో దేవుళ్ళని ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపుకి స్ఫూర్తి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, పూలే గారు ఆ రోజే అన్నారు ఎన్టీ రామారావు గారు. ఈరోజు చంద్రబాబు గారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం ఇటీవల దళితుల అమరావతి, అందరి అమరావతి, బడుగు బలహీన వర్గాల అమరావతిని నిర్మించిన తరుణంలో కూడా ఆ మహనీయుల స్ఫూర్తి. కానీ మావోయిస్టులే తుపాకులు వదిలేసి జనసంచారంలో కలిసిపోతే, గన్నులన్నీ వదిలేసిన మావోయిస్టులే జనసంచారంలో కలిసిపోతే ఆ గన్నుని మళ్ళీ మావిగన్నుగా రాజధాని పెడదామని కొత్తగా బయలుదేరుతున్నారు. అంటే మంచి నచ్చదు వీళ్ళకి. చెడు, అధర్మం, అన్యాయం, అవినీతిలో కూరుకుపోయిన ఈ దుర్మార్గపు విపక్ష నేతలు మళ్ళీ మావిగన్, తుపాకీ సంస్కృతి ఎప్పుడో బీహార్లో ఉంది, వాళ్ళే వదిలేశారు.